బట్టి 2025 సంవత్సరం ఇది చివరి ఆదివారపు ఆరాధన. ఈ సంవత్సరం మొత్తం ఎన్ని ఆరాధనలు అండి? ఎన్ని? 52 ఆదివారాలు దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా కాంచి కాపాడి ఆయన బలిష్టమైన రెక్కల కింద మిమ్మల్ని మీ కుటుంబాలని కలిగిన యావత్తులు కూడా కాంచి కాపాడి ఈ చివరి ఆదివారంలోకి నడిపించిన దేవాది దేవుడికి చప్పట్లు కొడుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి నిన్నటి దినమందు సహోదరులు నలుగురు బిడ్డలు యేసుక్రీస్తును వారి హృదయంలో సొంత రక్షకునిగా అంగీకరించడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ఇంచుమించు మరి నేను వచ్చిన ఈ కొద్ది దినాల్లో కొన్ని సంవత్సరాలు మరి దేవుని కృపను బట్టి అనేక మందికి బాప్తిస్మం ఇవ్వడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. నేను చాలా ఈ విషయంలో నేను దేవుని ఎంతగానో స్తుతిస్తా ఉన్నాను. హల్లెలూయా. అది దేవుని కృపే, అది దేవునికి మహిమ కలుగును గాక. మరి సంఘంలో ఇంకా చాలా మంది బాప్తిస్మం తీసుకోకుండా వాయిదా వేసే బిడ్డలు, యవనస్తులు, స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. అమ్మా, మీకు ఒక విషయం చెప్తున్న సేవకునిగా యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు. నీవు ఇంకా ఆలస్యం చేస్తే ఏమో చెప్పరు, 2026లోనే ప్రభు రావచ్చేమో. హల్లెలూయా. రేపు మనది కాదు, ఈ రోజే మనది. ఈ రోజు దేవుడు మనల్ని ప్రేమించి ఈ స్థలంలో కూర్చోబెట్టాడంటే ఈ రోజు నువ్వు ఈ దినాన్ని బట్టి ఒక ప్రివిలేజ్గా తీసుకుని ఒక మంచి ఆశీర్వాదకరమైన దినముగా భావించి నువ్వు దేవుల్లో ఎప్పుడైతే నువ్వు ఆనందిస్తావో దేవుడు తప్పకుండా నీ జీవితంలో కార్యం చేస్తాడు. నేను షిత్తీము నుండి నువ్వు బయలుదేరాలి అని చెప్పి నేను దినము రాత్రి మీతో మాట్లాడాను. హల్లెలూయా. ఎంతమందికి వాక్యం అర్థమైందండి? షిత్తీములో ఏముందని చెప్పాను? విగ్రహారాధన ఉంది, వ్యభిచారం ఉంది. దానివల్ల దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చి ఏమైపోయాడు? 23,000 మంది మరణించారు. కానీ యోవేలు ప్రవక్త ప్రవచించిన ప్రవచనంలో షిత్తీము యొక్క విధి విధానాలు ఎలా ఉన్నాయి? ఒకప్పుడు పాలు తేనెలు ప్రవహించే ద్రాక్ష తోటలు కలిగిన ప్రాంతంగా ఉంది. అలాగే ఆ షిత్తీము ప్రాంతం నుండి పారుతున్న నీళ్ళంట మందిరముల నుండి ఆ లోయలోనికి పారే అనుభవం కలిగిన ప్రాంతంగా ఉంటా ఉంది. అటువంటి శ్రేష్టకరమైన ప్రాంతాన్ని దేవుడు ఇస్తే వారు దేవుని ఆజ్ఞను మీరి అన్య దేవతలను నమస్కారం చేయడం వల్ల వారు ఏమైపోయారు? మరణించేశారు. కానీ నువ్వు కూడా షిత్తీము అనే ప్రాంతంలో ఉన్నట్లయితే నేను చెప్పాను, శరీర సంబంధంగా ఆత్మలో మనం ఎప్పుడు కూడా దేవుడికి దూరం అయిపోకూడదు. మన దేవుడు మనకు భర్త అయి ఉన్నాడు. సంఘము ఆయనకి వధువు, భార్య. దేవుని స్తోత్రం. ఆయనకి మనకి ప్రదానం చేయబడదు కనుక ఎవరు కూడా దేవుని నుండి మనం దూరం అయిపోకూడదు. అయితే ఈరోజు నా అంశం ఏంటంటే యజమాని అలాగే తోటమాలి ఇద్దరి మధ్య జరుగుతున్న సంభాషణలు. ఇది మనకు బాగా సుపరిచితమైన వాక్యమే. ఈ వాక్యము చాలా రకాలుగా మనం ధ్యానం చేయవచ్చు. గతించిన కాలంలో ఒక కోణంలో నేను ఈ వాక్యాన్ని మీకు చెప్పాను. లూకా సువార్తలో 13వ అధ్యాయము 6 నుండి 9 వచనాల్లో నా అంజూరపు చెట్టు యొక్క విధానాన్ని మీకు పలు రకాలుగా నేను వివరించాను లేదండి? రకరకాలుగా వివరించాను. ఈరోజు మరొక కోణంలో ఈ వాక్యాన్ని మీతో మాట్లాడాలని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించడం ద్వారా నేను సిద్ధపడటం జరిగిందన్నమాట. గమనించండి, ఇందులో దాదాపుగా 7 లక్షణాలు ఉన్నాయి. అయితే అవన్నీ కూడా మనం ధ్యానించడానికి సమయం లేదు కనుక ఈ ఉదయకాల సమయంలో ఒక 2 విషయాలు మాత్రమే నేను మీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. మంచిది, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి ముందు ఒకసారి మీ పక్కన ఎవరున్నారో చూడండి. శామ్యుల్ చూడు, నాకు చూస్తున్నాను. హలో బ్రదర్, బాగున్నావా? సిస్టర్ బాగున్నావా అని అడగండి. బాగుంచండి, బాగుంచమా? బాగున్నారా? సెకండ్ తీసుకోండి. సెకండ్ టిఫిన్ చేస్తావా బ్రదర్ అడగండి. అదనమాట. దేవుడికి స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వక వందనాలు. అందరికీ ప్రైజ్లో మంచిది. ఈ నూతన సంవత్సరం మన ముందు ఇంకో 3 days, ఇక 3 రోజులైతే మనం కొత్త సంవత్సరంలో అడుగు పెట్టుకోవాలి. అయితే గతించిన ఈ 2025 జనవరి నుండి నేటి వరకు ఒకసారి మీరు చేసిన ప్రయాణం మీరు జ్ఞాపకం చేసుకోగలిగితే
మీరు ప్రారంభించారు. ఇప్పుడు జనవరి 1వ తారీఖు మీ యొక్క జీవిత ప్రయాణం ఈ 2025వ సంవత్సరంలో మీరు ప్రారంభించారు మీ ప్రయాణం. అయితే మీరు ప్రారంభించబడిన ఈ ప్రయాణంలో ఎన్నో ఎత్తు పల్లాలు మీరు చూసి ఉన్నారు, అవునా కదండి? చాలా మంది జీవితాలు, ఇక్కడ కూర్చున్న వారి జీవితాల్లో కొంతమంది మేలు పొందుకున్నారు, కొంతమంది పల్లాలను కూడా చూశారు, కొంతమంది ఆశీర్వాదకరమైన జీవితాన్ని అనుభవించారు, కొంతమంది బాధకరమైన జీవితాన్ని కూడా ఈ సంవత్సరం అనుభవించారు. ఏది నీ జీవితంలో నువ్వు అనుభవించినా నీ జీవిత ప్రయాణమును జీవము పోసి జీవింపజేసి జీవజలమైన యేసు ఇచ్చే ఆ నీరును ఎప్పుడైతే నువ్వు త్రాగుతావో నీ దాహం అనేది తీర్చబడుతుంది. హల్లెలూయా. మేలు పొందిన వారు సంతోషపడాల్సిన అక్కర్లేదు, బాధను అనుభవిస్తున్న వారు కృంగిపోవాల్సిన అవసరము లేదు. ఇద్దరికి కూడా దేవుడు చెబుతున్న మాట ఏంటంటే ఆయన జీవింపజేసే దేవుడు. ఆయన ఎవరండి? జీవింపజేసే దేవుడు. ఆయన ఇచ్చే నీవు నీళ్ళను ఎప్పుడైతే నువ్వు తాగుతావో నీ దారిద్ర్యం అంతా కూడా ఆయన తొలగించే దేవుడై ఉన్నాడు. ఆమె చెప్పండి. నీ దారిద్ర్యాన్ని అంతటి కూడా పోగొట్టి నీ బ్రతుకులలో శాశ్వతమైన ఆనందాన్ని కలగజేయడానికి నా ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఈరోజు చాలా మంది జీవితాలు ఏ విధంగా ఉంటా ఉన్నాయి అంటే భవిష్యత్తుల గురించి బాధపడుతూ ఉంటా ఉన్నారు, భవిష్యత్తుల గురించి కంగారు పడుతూ ఉంటా ఉన్నారు. రాబోయే 2026వ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో నా జీవితంలో అని చెప్పి ఇప్పటి నుండే మనసులో మర్యాద పెట్టుకొని, మనసులో చింత పెట్టుకొని, మరి దేవుని వాగ్దానాలు ఎన్నో ఉన్నప్పటికీ వాటి వైపు కొంతమంది దేవుని మాటలు పట్టుకోకుండా పరిస్థితుల వైపు చూస్తూ అలాగా నీరుసిపోతూ ఉన్నారు. అటువంటి వారికి మీ భారాన్ని తొలగించేది ఏదంటే దేవుని వాక్యము మాత్రమే. దేవుని స్తోత్రం కలుగును. నీ హృదయంలో ఉన్న ఆ బరువు యేసయ్య దింపాలని ఆశపడతా ఉన్నాడు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే నేనే మోసుకుంటూ పోతాను ఆ బరువు అంతా, నా భుజము మీద పెట్టబడిన బరువు, నా వీపు మీద పెట్టబడిన ఆ భారం నేనే మోసుకుంటాను. కానీ ప్రభు అంటున్నాడు నీ భుజము మీద నీ యొక్క వీపు మీద పెట్టబడిన ఆ బరువైన భారాన్ని నేను మోస్తాను అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును. నేను మోస్తాను, నీకు విడుదల ఇస్తాను అంటున్నాడు ఆయన. నీకు నేను సమృద్ధిని ఇస్తాను, నీకు నేను నిత్య జీవాన్ని ఇస్తాను, నీకు ఆదరణ ఇస్తానని ప్రభు మాట్లాడుతున్నాడండి. ఎప్పుడో తెలుసా? ఆయన వాక్యము దగ్గరికి నువ్వు ఎప్పుడైతే రాగలుగుతావో నీరు దేవుని వాక్యమును సాదృశ్యంగా కనబడతా ఉంది. ప్రియమైన బిడ్డలారా, లూకా సువార్త 11వ అధ్యాయం 6 నుండి మనం 9 వచనాలు చదివితే ఒక మనుషుని అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు కనుక అతడు ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును దీనిని నరికివేయను, దీని వలన ఈ భూమి ఏడ వ్యర్థమైపోవాలని అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ తవ్వి వెరువు వేయ మట్టుకు అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వచనాల్లో ఈ 6 నుండి 9 వచనాల్లో వృత్తాంతాన్ని మీరు గమనించగలిగినప్పుడు ఈ వాక్యమును బట్టి దేవుడు ఏమి మాట్లాడబోతున్నాడంటే ద్రాక్ష తోట అనగా సంఘము. ద్రాక్ష తోట అంటే ఎవరండి? సంఘం. సంఘం అంటే ఎవరు? మనమే.
మనమే ఆ ద్రాక్ష తోట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ అంజూరపు చెట్టు ఎవరనగా భూలోకంలో ఉన్న యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవుడు అని పిలువబడుతున్న వారందరూ కూడా ఎవరంటే అంజూరపు చెట్లు. దేవునికి స్తోత్రం కలుగును. ఇప్పుడు యజమాని ఎవరు? తండ్రి అయిన దేవుడు. తోటమాలి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. ప్రియమైన బిడ్డారా, ఈ ద్రాక్ష తోట అన్యజనులను ఎల్లగొట్టి దేవుడు ఏం చేశాడు? మనల్ని ఏం చేశాడు? ఆయన పొలంలో లోకం అనే ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు అనే క్రైస్తవుడిని దేవుడు, యజమానుడైన తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు అనే తోటమాలిని మన అందరితో ఏం చేశాడు? కావలిగా ఉంచాడు అన్నమాట. మళ్ళీ చెప్తారు, లోకం అనే ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు అనే క్రైస్తవుడిని తండ్రి అయిన యజమానుడైన దేవుడు యేసుక్రీస్తును మన కొరకు తోటమాలిగా ఏం చేశాడు? మన చుట్టూ కావలిగా ఉంచాడు. ఇప్పుడు యజమాని అయిన తండ్రి అయిన దేవుడు ఏమి కోరుకుంటున్నాడంటే మనలో నుండి ఫలములను కోరుకున్నాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ క్రైస్తవుడు అనబడుతున్న ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్న మీ అందరితో కూడా దేవుడు మాట్లాడుతున్న మాట, మీ నుండి ఆయన ఆశపడుతున్నది ఏంటంటే 2025 సంవత్సరం అనేది నీకు ఇచ్చాను కదా, నేను జనవరి నుండి డిసెంబర్ 28వ తారీఖు వరకు నువ్వు ఎన్నెన్నో మేలు పొందుకున్నావు, శరీర సంబంధమైన ఆశీర్వాదాలనే పొందుకుంటున్నావు, కానీ ఆత్మ సంబంధమైన ఎదుగుదల, ఆత్మ సంబంధమైన ఫలములు నీలో ఆయన వెదక వచ్చి ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు క్రైస్తవం అనేది అంతా కూడా ఏ విధంగా తయారైందంటే ప్రాస్పరాలిటీ, అంటే భూ సంబంధమైన ఆశీర్వాదముల కొరకు మాత్రమే దేవుణ్ణి వెంబడిస్తున్నారు, కానీ ఆత్మ సంబంధమైన ఆత్మ ఫలములను నానా విధములైన కృపా వరముల చేత నింపబడాలి. నేను దేవుని సన్నిధిలో వస్తున్నానంటే నేను దేవుని మాత్రమే చూడాలి, నేను దేవుని వెంబడిస్తున్నానంటే దేవుడు నాలో ఉండాలి, నాలో అనేక మంది దేవుని చూడాలి అనే ఆశ ఆసక్తితో ఈనాటి క్రైస్తవ సమాజంలో ఏ ఒక్కరిని చూద్దామన్నా కూడా కనబడలేదు. ఈ రోజు తండ్రి అయిన యజమాని మనందరిని కూడా అడుగుతున్నాడు, ఆయన వెలుగుతున్నాడు. ప్రియమైన అంజూరపు చెట్టు యొక్క విధి విధానం గమనిస్తే అది ఏ కాలంలోనైనా ఫలించే చెట్టు. దానికి ఎండాకాలం లేదు, వర్షాకాలం లేదు, శీతాకాలం అనేది అన్ని కాలంలో ఫలించగలిగిన చెట్టు ఏదైనా ఉందంటే అంజూరపు చెట్టు. అది చాలా ఎత్తైన చెట్టు, దాని ఆకులు చాలా పచ్చగా ఉంటా ఉన్నాయి, ఆ ఆకులలో ఔషధపు గుణాలు కనబడతా ఉన్నాయి, వాటి యొక్క కాయలలో కూడా ఔషధపు గుణాలు ఉన్నాయి. మీకు ఇదివరకు నేను చెప్పాను, యెషయా ప్రవక్త ఏం చేశాడు? అంజూరపు పండ్ల ముద్దను తీసుకొచ్చి ఎవరికి ఇచ్చాడు? హిజ్కియా ఆ పుండ్ల మీద ఆ అంజూరపు పండ్ల ముద్దను తీసుకొచ్చి ఆ కురుపుల మీద రాశాడు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును. ఏదో చెప్పాను మీకు. హల్లెలూయా. అంటే అంజూరపు చెట్లు ఎన్ని గుణాలు ఉన్నాయో చూడండి, ఎంత ఆశీర్వాదకరమైన చెట్టుగా ఉండాలి అది, కానీ ఏమైపోతుంది? ఎండిపోయిన స్థితిలో కనబడుతుంది. ఒక్క పండుగ కూడా దొరకట్లేదు. చెట్టుకు ఆకులు పచ్చగా ఉంటా ఉన్నాయి, ఎంతో ఎత్తుగా అది ఎదుగుతా ఉంది. ఈరోజు చాలా మంది కూడా పైకి చూస్తే ఎలా ఉంటారండి? భక్తి పరులుగా ఉంటారు, కానీ లోపల మాత్రం ఏముండదు, సరుకు ఉండదు. అర్థమవుతుందా? పైకి మాత్రం సూపర్, వాళ్ళంతా క్రైస్తవులు లోకంలో ఎవరు లేరన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు లోపల చూస్తే. అందుకే లోకంలో ఒక సామెత ఉంది, మేడి పండు చూడు మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడు.
మేడి పండు చూస్తే చాలా నిజంగా ఆడిపోతూ ఉంటుంది, అబ్బా తినేయాలనిపిస్తుంది. కానీ విప్పి చూస్తే అది లోపలంతా పురుగే. ఈరోజు యజమానుడైన యేసుక్రీస్తుని అడుగుతున్నాడు, 12 నెలలు నీ జీవితంలో నీకు సమయం ఇచ్చాను, నేను 12 నెలలు నేను కాపాడి ఉన్నాను. నీ ప్రతి అడుగులో నా అడుగులు వేసి నీవు అలసిపోతున్నావు, నీవు దిగజారిపోయిన స్థితిలో, పడిపోయిన స్థితిలో నీవు ఉన్నప్పుడు నా చేయి నీకు అందించి నిన్ను లేపి నిన్ను నిలబెట్టాను కదా. ఆ నిలబెట్టిన యజమానుడైన తండ్రి అయిన దేవుడు నీలో ఫలములను వెతకడానికి ఆయన వచ్చి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అడగడం. ఏదైనా ఒక కంపెనీలో నువ్వు ఉద్యోగం చేస్తున్నావంటే ఆ కంపెనీలో ఉన్న నీ బాస్ నీకు కొన్ని టార్గెట్స్ ఇస్తాడు. ఆ టార్గెట్స్ కి కొన్ని టైం పెడతాడు, ఒక టైం ఇస్తాడు. ఆ టైంలో నువ్వు టార్గెట్ రీచ్ అవ్వకపోతే చేస్తాడు, బాబు నువ్వు వేరొక కంపెనీని చూసుకోరు, ఆయన నీ వల్ల మాకేమీ లాభము లేదు. ఒక కూలికి పనికి పిలిచిన ఒక యజమాని సాయంత్రం వరకు పని చేయకుండా ముచ్చట్లు పెట్టుకుంటూ నా ఇష్టం అని అన్నాం అనుకోండి, ఏం చేస్తాడు? పనికి రాకుండా మధ్యలోనే పంపిస్తాడు, కూలి కూడా ఇవ్వకుండా. ఈ భూమి మీద ఏ మనిషి అయినా కూడా ఆ మనిషి ఇచ్చే ఆ కూలికి నువ్వు తగ్గట్టుగా నువ్వేం చేయాలి? పని చేయాలి. ఈ లోకంలో శరీర సంబంధంగా మనం ఆలోచన చేస్తే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు పనిచ్చిన యజమాని మన దగ్గర నుంచి ఏం కోరుకుంటాడంటే ఫలితాన్ని కోరుకుంటాడు. అలాగే నిన్ను సృష్టించిన దేవుడు కూడా నిన్ను వెతుకుతూ ఉన్నాడు, నీలో ఏమైనా ఫలాలు ఉన్నాయేమో. దేవుని స్తోత్రం. 3 సంవత్సరాలు అయిపోయిందండి, కానీ ఒక్క ఫలము కూడా అది ఫలించలేని స్థితిలో. ఇప్పుడు తోటమాలి అయిన యేసుక్రీస్తుకి తండ్రి అయిన దేవునికి మధ్యలో ఏం జరుగుతుంది? సంభాషణ జరుగుతుంది. ఇదిగో 3 ఏళ్ల నుండి నేను చూస్తా ఉన్నాను, ప్రతి సంవత్సరం కూడా ఈ క్రైస్తవుడనే ఈ యొక్క అంజూరపు చెట్టు ఏమవ్వట్లేదు, ఫలించట్లేదు. ఎందుకు? దీనివల్ల ఈ స్థలం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక క్రైస్తవుడా నువ్వు ఫలించలేని స్థితిలో ఉంటే ఒకరి దేవుడు ఈ దినం నిన్ను అడిగితే, ఎందుకు ఈ బిడ్డ, ఈ వల్ల నాకు ఏ మహిమ ఉంది? అసలు ఏ మహిమ వస్తుంది? ఇతని వల్ల నాకు ఏంటి లాభం? ఇతని వరకు నేను ఈ లోకానికి వచ్చి పరలోకాన్ని విడిచిపెట్టి ప్రాణం పెట్టి నా రక్తాన్ని మొత్తం కూడా ఇతని వరకు చెందిస్తే ఇతడు మాత్రం ఏం చేస్తున్నాడు? లోక సంబంధమైన వాటి కొరకు వెతుకుతూ, లోకాన్నే ప్రేమిస్తూ, అనేకమైన చెడ్డ పనులు చేసుకుంటూ జీవిస్తాడు. వీడి వల్ల నాకేంటి లాభం అని ఒక దేవుడు ఇంత కటువుగా ఆయన మాట్లాడితే మన పరిస్థితి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడతాం. అంజూరపు చెట్టునే క్రైస్తవుడా, నీవు ఫలించేవాడుగా నువ్వు ఉండాలి. నీ సంభాషణ ఏ విధంగా ఉన్నదో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అనేక మంది ఏమవుతున్నారంటే చింతపడుతూ ఉన్నారు. 11వ అధ్యాయం 7వ వచనం చదివితే, కనుక అతడు ఏమిటండి? నరికివేయము. యజమాని ఏమంటున్నాడండి? తోటమాలి అయిన యేసుక్రీస్తు ప్రభువారిని పిలిచి ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో ఈ క్రైస్తవుడనే అంజూరపు చెట్టు ఫలించలేని స్థితిలో ఉన్నాడు. వీడు ఫలించలేని స్థితిలో ఉంది ఈమె. అని పని తండ్రి అయిన దేవుడు మన గురించి కుమారుడైన యేసుక్రీస్తు అనే తోటమాలిని అడుగుతూ ఉన్నాడు. ఎందుకు? వీళ్ళ వల్ల. ప్రభు చెప్పాడండి, మిమ్మల్ని బట్టే కదా నా నామము అన్య జనుల ఎదుట అవమానపరచబడుచున్నది అన్నాడు లేదా? ఈ సంవత్సర కాలంలో ఎక్కడెక్కడ నువ్వు దేవునికి అవమానకరముగా నువ్వు ఉన్నావు, తండ్రి కుమారుడైన యేసుక్రీస్తు అనే తోటమాలిని అడుగుతున్నాడు. ఫలాలంటే అదేనండి. ఫలించడం అంటే ఏంటో తెలుసా? భూ సమానమైన ఫలాలు కాదు. నీ మాట తీరు, నీ నడవడిక, నీ ప్రవర్తన,
నీ చూపులు, నీ సమస్తము కూడా ఎలా ఉండాలో తెలుసా? పరిశుద్ధంగా ఉండాలి. 12 నెలల ఈ ప్రయాణంలో ఈ చివరి ఆదివారము దినమున యజమానుడైన తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు సంఘానికి క్రైస్తవుడుగా నీకు ఆయన తోటమాలిగా పెట్టి ఉన్నాడు. ఆ తోటమాలిని అడుగుతా ఉన్నాడు, ఇదిగో వీరు ఫలించని స్థితిలో ఉన్నారు, వీళ్ళ వల్ల భూమి భారం అయిపోతుంది, వ్యర్థం అయిపోతుంది, స్థలం వ్యర్థం అయిపోతుంది. చూస్తే ఎత్తుగా కనబడతా ఉన్నావు, ఆకులతో నింపబడి ఉన్నావు, కాండమంతా కూడా బలంగా ఉంది, కానీ ఏమి లేదంటే ఫలాలు లేదు. మీకు ఒక ఉదాహరణ చెప్పాలని ఆశపడతా ఉన్నా. ఒకసారి ఒక రాజుగారి దగ్గరికి 2 తల్లులు వస్తా ఉన్నారంట. 2 తల్లులు ఒక రాజుగారి దగ్గరికి వచ్చారండి. ఆ 2 తల్లుల యొక్క బాధ ఏంటంటే, వాళ్ళలో ఒక తల్లి నిజమైన తల్లి, ఇంకొక తల్లి అద్దె తల్లి. అద్దె తల్లి అన్నమాట. వాళ్ళిద్దరి మధ్యలో ఒక పాప ఉంది. ఒక పాప, సరే బాబు అనుకుందాం, బాబు దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అయితే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న సంభాషణ ఏంటంటే, ఆ రాజుగారి దగ్గర, ఈ పాప నాదంటే నాది, లేదా ఈ బాబు నాదంటే నాది. ఇప్పుడు రాజుగారు ఏం చేయాలి? ఇప్పుడు రాజుగారికి చాలా క్లిష్టమైన పరిస్థితి ఏర్పడింది. ఆయన తర్జన భర్జన అయిపోతున్నాడు. ఇప్పుడు ఎలాంటి తీర్పిస్తాడు మీరు చెప్పండి. ఏం చేయమన్నాడు? 2 భాగాలు చేసి చెరొక భాగం తీసుకొని మీరు ఇవ్వండి అన్నాడు. అప్పుడు ఆ నిజమైన తల్లి ఎవరైతే ఉందో ఆమె ఏమంటుంది? అయ్యా నా బిడ్డను సంపొద్దు, ఇదిగో ఆమెకే నా బిడ్డను తిరిగి ఇచ్చేసేయి అని చెప్పి ఆమె మాట్లాడడం జరిగింది. కానీ లోకములో ఉన్న ఈరోజు మనుషులను కానీ మనం ఆలోచన చేస్తే ఏం చేస్తారండి? శేషాలను చేసి ఈరోజు అదే కదా జరుగుతుంది. ఈరోజు ఏం జరుగుతుందండి? అదే జరుగుతుంది. ఈరోజు సంఘాలలో దేవుడు మనల్ని అన్యజనులు ఎల్లగొట్టి ఆయన తోటలో మనం నాడితే మనం ఏం చేస్తా ఉన్నారు? లోకంలో ఉన్న మనుషులు, దేవుడిని నమ్మిన బిడ్డలు ఏం చేస్తున్నారు? నాకు కావాలంటే నాకు కావాలి, ఇది నాకే సొంతం, నాకు తప్ప వేరొకరికి చెందకూడదు. గరిబిలైపోయినా పర్వాలేదు, మొక్కలైపోయినా పర్వాలేదు, చెదిరిపోయినా పర్వాలేదు, పాడైపోయినా పర్వాలేదు, నాశనం అయిపోయినా పర్వాలేదు, నా ఈగో హట్ అయిపోయింది, నేను మాత్రం కాంప్రమైజ్ అవ్వను అనుకుంటున్నాను. ఇది కాదండి క్రైస్తవ జీవితం అంటే. ఇక్కడ తల్లి ప్రేమ బిడ్డనా తన రక్తాన్ని ధారపోసి కన్నా తన బిడ్డకు సంభవించిన ఆ సంఘటన విషయంలో ఆ తల్లి చూడండి ఎలాంటి మాట్లాడుతుందో. అయ్యా నా కొడుకును సంపోదయ్యా, ఇదిగో ఆమెకి ఇచ్చాయి. ఇప్పుడు రాజు అంటున్నాడు, ఇదిగో నీవే నిజమైన తల్లి. ఎందుకో తెలుసా? తన యొక్క పేగులు పంచుకున్న తన బిడ్డను ఎదుటి వ్యక్తికి వదిలేయడానికి ఆ తల్లి ఏం చేస్తుంది? ఇష్టపడతా ఉంది. ఈరోజు ఈ వాక్యం ద్వారా, ఈ ఉదాహరణ ద్వారా నువ్వు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎన్నోసార్లు ఈ 2025వ సంవత్సరంలో దేవుడు ఎన్నోసార్లు నీతో మాట్లాడాడు. వాక్యం ద్వారా ఎన్నో హెచ్చరికలు చేశాడు, ఎన్నో వాగ్దానాలతో నీతో మాట్లాడాడు, ఎన్నో సార్లు నిన్ను గద్దించాడు కళల ద్వారా, దర్శనం ద్వారా. కానీ నీకు కావలసిన దాన్ని నువ్వు ఏం చేస్తున్నావు? దక్కించుకోవడానికి దేవునికి నచ్చనివి, దేవునికి అయిష్టమైనవి నీ జీవితంలో కొనసాగించుకుంటూ వెళ్ళిపోతున్నదేమో. ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు. అందుకనే యజమాని అయిన తండ్రి అయిన దేవుని దగ్గర కుమారుడైన తోటమాలి ఏం చేస్తున్నాడంటే సంభాషణ చేస్తున్నాడు. అయ్యా
ఈ ఒక్క సంవత్సరం అవకాశం. ఇదిగో ఇంకా ఈ చెట్టు చుట్టూ నేను లోతుగా తవ్వుతాను, ఎరువు వేస్తాను. అమ్మా నిద్రపోకూడదు. ఎరువు వేస్తాను, ఈ యొక్క చెట్టుకి విస్తారంగా నేను సమృద్ధిగా నీళ్లు పెడతాను అని చెప్పి తోటమాలి అయిన యేసుక్రీస్తు ప్రభువారు బ్రతిమలాడుతున్నారండి. దేవునికి స్తోత్రం కలుగును. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదివితే, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తును ఆయన మీద. దేవునికి స్తోత్రం కలుగును. ఒకసారి యేసు ప్రభు వారు గలిలయ సముద్రం మీద శిష్యులు ఏం చేయమన్నాడంటే ప్రయాణం చేయమన్నాడు. ఆ పడవలో ప్రభు ఉన్నాడా లేడా? ఉన్నాడా లేడా? ఎక్కడున్నాడు ఆయన? వాడ అమరమున నిద్రపోతా ఉన్నాడు. నిద్రపోతా ఉంటుంటే భయంకరమైన గాలి తుఫాను ఆ దూరం కొడతా ఉందండి. వాడలో యేసు ప్రభు వారు నిద్రపోతున్నారు, కానీ వీళ్ళేం చేస్తున్నారు? ఆ గాలి తుఫాను చూసి భయపడిపోతున్నారు. భయపడుతూ వారు ఏమంటున్నారు తెలుసా? ప్రభువా మేము రక్షించబోతున్నాము, నీకు చింత లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్న సరైనది అంటారా? ఈ ప్రశ్న సరైనదండి? కాదు. ఇది సరైన ప్రశ్న ఎంత మాత్రం కూడా కాదు. ఎందుకంటే యేసు ప్రభు వారు ఆ నావలో ఉన్నారు, కానీ వారికి ఏమీ లేదండి. విశ్వాసం లేదు. యేసు ప్రభు ఉన్నా కూడా వాళ్ళు చింతపడుతున్నారు భవిష్యత్తు గురించి. ఇదిగో మేము మునిగిపోతామేమో, ఈ గాలి తుఫాన్లో మేము చిక్కుకొని మరణిస్తామేమో అని చెప్పి ప్రభువులు ఏమంటున్నారంటే, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? ఈరోజు చాలా మందికి భవిష్యత్తు గురించి చింత అండి. ఈ రోజు ఎలాగైతే గడిచిపోయిందిలే, ఆదివారం కదా శుభ్రంగా 1 కేజీ చికెన్ తెచ్చుకున్నాం, 1 కేజీ మటన్ తెచ్చుకున్నాం, లేకపోతే ఇంకోటి ఏదేదో తెచ్చుకున్నాం, ఈ పూట గడిచిపోయిందిలే అనుకొని రేపటి గురించి ఏం చేస్తున్నాడు? ఇక్కడే కూర్చొని ఈ గుంపులోనే ఉంది ఆలోచన చేస్తున్నారు కొంతమంది. ఈ రోజు దేవుడు నడిపించాడు, సూపర్. రేపేంటబ్బా, రేపు నన్ను ఎవరి పనికి పిలుస్తారు, రేపు నాకు ఎవరు డబ్బులు ఇస్తారు, రేపు నా బిడ్డలకి కొత్త సంవత్సరంలో నేను బట్టలు కొనాలి, పిండి వంటలు చేసుకోవాలి, చుట్టాలు వచ్చారు, వాళ్ళకి మంచి చేయాలి, మర్యాద చేయాలి, చూస్తేనేమో సిల్లుగా అవ్వకూడదు, నా చేతిలో లేదు, 25వ తారీఖు మొత్తం అంతా ఖర్చు పెట్టేశాను, ఇప్పుడు అంతా కూడా నీళ్ళు బ్యాలెన్స్, అకౌంట్లో చూసినా కూడా ఎక్కడ కూడా రూపాయి కనబడట్లేదు అని చెప్పి చింతపడుతున్నావేమో. నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మార్కు సువార్త 4వ అధ్యాయం 38వ వచనంలో అంటాడు, మార్కు సువార్త 4వ అధ్యాయం 38 త్వరగా, మార్కు సువార్త 4:38. ఎవరైనా ఒక్క చదవడమ్మా. ఆ కింద లెక్చున్నాను 39వ వచనం చదవడమ్మా. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి 40. అప్పుడైనా మీరెందుకు భయపడుచున్నారు, మీరు ఇంకా నమ్మిక లేక ఉన్నారా అని వారితో. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ప్రభు ఏం చేశాడంటే వెంటనే ఆయన లేచి గాలిని, మీరెందుకు భయపడుచున్నారు, ఎందుకు భయపడుచున్నారు అని చూడండి. కింద వచ్చిన ఈయన ఎవరో గాలి సముద్రం ఈయనకి అంటే ఏంటి అర్థం? వాళ్ళు ఇంకా దేవుని యొక్క శక్తి సామర్థ్యములను. ఈరోజు చాలా మంది యేసు ప్రభువుని నమ్ముకుంటున్నారు, కానీ యేసు యొక్క శక్తిని ఆశ్రయించలేకపోతున్నారు. పైకి మనము క్రైస్తవులుగా ఉంటే సరిపోదండి,
క్రీస్తును మన హృదయంలో నింపుకోవాలి. ఎప్పుడైతే ఆయన మనలో నివాసము చేస్తాడో రేపటిని గురించి మనం చింతపడాల్సిన అవసరము. మత్తయి సువార్త 6:34 అంటాడు, రేపటి గురించి చింతపడకుడి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును, ఏ నాటి కీడు ఆ నాటికి. రేపటి గురించి చింత. ఏంటా చింత తెలుసా? పిల్లలు చదువులు ఎట్లా? 2025 అంటే 28వ తారీఖు 12 నెలలు గడిచిపోయాయి. 2026 సంవత్సరం వస్తుంది. నా పిల్లోడు ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్ నుండి వెళ్తాడు, వాడు డబ్బులు కట్టాలి. నా కూతురు కాలేజీ పై చదువులకు వెళ్ళబోతా ఉంది, డబ్బులు కట్టాలి. నా కూతురు ఎదిగింది, వివాహం కోసం మంచి సంబంధం చూడాలి. ఇంకా కొంతమంది ఏంటంటే నా కొడుకు పెద్దవాడు అయిపోయాడు, 26 సంవత్సరాలు వచ్చేసి కానీ ఉద్యోగము చింత. ఇలా రకరకాల చింతలతో చాలా మంది ఏం చేస్తున్నారంటే భయపడిపోతా ఉంటా ఉన్నారు. కానీ యేసు ప్రభు చేసిన కార్యాన్ని ఒక్కసారి తిరిగి చూడు. ఆయనకు సముద్రము లోబడ్డది, గాలి లోబడ్డది, సృష్టి లోబడ్డది. మరి నీకు జీవనోపాధి కొరకు ఆయన ఏ కార్యం చేయనంత చేత కాని దేవుడా. ఆయన చేత కాని దేవుడు కానే కాదండి. నీ వలన ఏదైతే, నీ వలన ఏమైనా జరుగునేమో అనే మాట ఎప్పుడైతే ఆ నోటి నుంచి వచ్చిందో ఆయన వెంటనే ఏం చేశాడు తెలుసా? రోషముతో శిష్యులను గద్దించి వెంటనే ఆ వ్యక్తిని బాగు చేసి లేపి నడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఈ రోజు నువ్వు దేని కోసం అయితే చింతపడుతున్నావు, దేని కొరకైతే నువ్వు కుంగిపోతున్నావో, సంపాదిస్తున్నావు కదా, సంపాదన నిలబడటం లేదు, బాగుపడుతున్నావేమో. ఈ 2025వ సంవత్సరంలో నీ జీవితంలో నీ సంతోషాన్ని అనేక మంది ఒకరు దొంగిలించున్నారేమో, వచ్చే సంవత్సరం కూడా అలాగే ఉంటదేమో అని చెప్పి అనుమానపడుతున్నావేమో. ఎందుకంటే శత్రువు నీ ముందు అలాగా కనబడుతున్నాడు. నీకు వాడిని చూసిన ప్రతిసారి నువ్వు అనుకుంటున్నావు, వీడు నా ముందు నుంచి పోవడం లేదు, వీడి వల్ల నాకు మనశ్శాంతి లేదు, ఈ సమస్య వల్ల నాకు మనశ్శాంతి లేదు, ఆదరణ లేదు, నాకు ఇక నా జీవితం ఇంతే అని కాంప్రమైజ్ అయిపోతున్నామేమో, లేక పారిపోతున్నామేమో, పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నామేమో. పారిపోవలసిన అవసరం లేదు. నా యేసయ్య నీ జీవితం అనే నావలో ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. కానీ నువ్వు ఆయన చూడటం లేదు. ఆయన హృదయ నేత్రాలతో నువ్వు ఆయన చూడగలిగితే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. రేపటి గురించి నువ్వు చింతపడాల్సిన అవసరం లేదు. ఈ కొంతమందికి ఏం చింత తెలుసా? యెషయా గ్రంథం 38:1 చదివితే, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడు యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు కనుక నీవు నీ ఇల్లు చక్క పెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. కొంతమందికి వ్యాధిని గురించిన భయం. ఇక్కడ అనేక మంది వ్యాపారకు వచ్చిన తల్లులతో దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. ఏ వ్యాధి అయితే నీలో ఏలుబడి చేస్తా ఉందో, షుగరా, బీపీయా, థైరాయిడా, ఏ కణుతులు, ఏ గడ్డలు, ఏ నడుము నొప్పి, ఏ జాయింట్ పెయిన్స్ అయితే దీర్ఘకాలం నిన్ను వెంటాడుతూ బాధిస్తూ దాని విషయంలో నువ్వు కృంగిపోతున్నావు, ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు, వ్యాధిని గురించి ఆలోచిస్తూ మరణించే పరిస్థితి వచ్చినప్పుడు, ఆ వచ్చిన వ్యాధి గురించి చాలా చింతపడిపోతున్నాడు. నేను ఇందాక చెప్పాను, చింతపడుతున్న హిజ్కియా దగ్గరికి ఆమోజు కుమారుడు ఏం చేశాడు? వచ్చి, ఇదిగో నీ ఇల్లు చక్కబెట్టుకో, నువ్వు మరణానికి దగ్గరగా వచ్చేస్తావని చెప్పాడు. ప్రవచన రీతిగా వార్తను మోసుకొని వచ్చేసాడు. ఇప్పుడు హిజ్కియా ఏం చేస్తున్నాడు? కంగారు పడిపోయి తనకున్న డబ్బులు, ఆస్తి, అంతస్తు అన్ని కూడా పేదలకు ఇచ్చేసేసి ఇక చచ్చిపోతాను, ఇక నా పని అయిపోయింది అని చెప్పి ఏ మాత్రం కూడా కుంగిపోలేదు. ఏం చేస్తున్నాడు? తన ముఖమును గోడ తట్టు తిప్పి ప్రార్థన చేస్తున్నాడు. ఈ రోజు నీకున్న వ్యాధిని బట్టి దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా?
నీ వ్యాధి నుండి నువ్వు స్వస్థత పొందుకోవాలంటే అది ఏదైనా కావచ్చు. కొంతమందికి చర్మ వ్యాధులు, కొంతమందికి ఎలర్జీస్, నా అందం పాడైపోతుంది, మచ్చలు వచ్చేసాయి, నేను ఎవరికి కూడా చూపించుకోలేకపోతున్నాను, నా ఒంట్లో శక్తి లేదు, నాకు నడుము నొప్పి వచ్చేస్తుంది, నాకు కూర్చుంటే లేవలేకపోతున్నాను, నిలబడితే కూర్చోలేకపోతున్నాను, ఎవరైతే బాధపడుతున్నారో ఇంటికి అలాంటి ప్రార్థన ఈ దినం నీ జీవితంలో ప్రారంభమగును గాక. మీరు ప్రార్థన చేస్తున్నారని కాదంట లేదు, కానీ మీరు చేసే ప్రార్థన ఎలా ఉందంటే అనుమానంతో ప్రార్థన చేస్తున్నారు. అనుమానంతో ఎంత కాలం ప్రార్థన చేసినా, ఇదిగో ఆ సొట్టోడి దగ్గరికి, ఆ నట్టోడి దగ్గరికి, అమ్మగారింటి పక్కన హాస్పిటల్ దగ్గరికి, ఎద్దు రోడ్లో ఉన్నవాడి దగ్గరికి, ఆ బస్ స్టాండ్ దగ్గర ఉన్నవాడి దగ్గరికి, నువ్వు చిన్నదానికి పెద్దదానికి నువ్వు పరిగెడతా ఉంటుండే సాతానుగాడు అనుకుంటాడు కదా, అబ్బా భలే ఖర్చు పెట్టేస్తున్నాను డబ్బులు నేను. ఈరోజు విశ్వాసం ఏమైపోయింది? వైద్యుని ఆశ్రయించదు నేను చెప్పట్లేదు, వైద్యుని కంటే గొప్ప దేవుడు నీలో ఉన్నాడు. హల్లెలూయా. చనిపోయిన వ్యక్తిగా బ్రతికించాడండి ఆయన. నిన్ను బ్రతికించలేడా? నీ నడుమునిప్పు తీసేలేడా? నీ నడుమునిప్పు తీసేదంత చాతగానుడా మన దేవుడు? నీ కాళ్ళు నొప్పులు తీసేదంత చాతగానుడు ఆయన. కారణం ఏంటంటే నువ్వు సరిగ్గా వెతకటం లేదు ఆయన్ని. నువ్వు వెతికితే ఆయన నీకు దొరికే దేవుడు అయినాడు. అందుకే తండ్రి అయిన దేవునికి కుమారుడైన యేసుక్రీస్తు అనే తోట మనకి సంభాషణ జరుగుతుంది. అయ్యా మా బిడ్డల్లో కొన్ని చింతలు ఉన్నాయ్యా, ఆ చింతల వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారయ్యా, దయచేసి నీ బిడ్డలే కదయ్యా వాళ్ళు, నీ రక్తం ఇచ్చే కదయ్యా వాళ్ళు కొన్నావు, దయచేసి ఒక్క సంవత్సరం అవకాశం ఇవి, ఈ సంవత్సరం నేను వాళ్ళకి ఇంకా నీ మాటలు చెప్తాను, వాళ్ళని ఇంకా బలపరుస్తాను, ఇంకా నేను వారిని ప్రాంతంలో ఎదిగించేటట్లుగా నేను పూనుకుంటానయ్యా, నేను బాధ్యత తీసుకుంటాను అని చెప్పి దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని దగ్గర ఏం చేస్తున్నాడంటే వ్యాధిని గురించి, భవిష్యత్తుని గురించి, హృదయ వాంఛలను తీర్చబడాలని ఒక చింత. 37:4 అంటాడు, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలు. కొంతమందికి హృదయ వాంఛలు తీరకపోవడం వల్ల అనుకున్న భార్య దొరకట్లేదని కొంతమందికి బాధ. హలో, ముందు కొంతమందికి అయ్యో నాకు దొరకట్లేదు, దొరుకుతుంది, ఖచ్చితంగా దొరికింది. నీ ఎముక దేవుడు ఎక్కడో పెట్టాడు, నువ్వు ఎదగాల్సిన అవసరం లేదు, నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆ సమయం వచ్చేసరికి దేవుడు తప్పకుండా నేను బ్లెస్ చేస్తాడు. కొంతమందికి భవిష్యత్తు గురించి చింతలు, హృదయ వాంఛలు తీరకపోవడం వల్ల అనుకున్న పనులు జరగట్లేదని చాలా మంది బాధపడుతున్నారేమో. వాంఛ అంటే ఏంటండి? కోరిక. ఈరోజు నీ కోరిక ఏమై ఉండాలో తెలుసా? నీ కోరికలు ఎలాంటి కోరికలు ఉండాలంటే దేవుని పట్ల కోరికను కలిగి ఉండాలి. యెహోవాను బట్టి సంతోషిస్తే ఆయన నీ హృదయ వాంఛను తీరుస్తాడన్నాడు. సంతోషించట్లేదు, సంతోషాన్ని ఎక్కడెక్కడో వెతుకుంటున్నారు చాలా మంది, కానీ దేవునిలో నువ్వు సంతోషాన్ని వెతకగలిగితే ఆయన నీ హృదయ వాంఛలు, నీ కోరికలన్నింటినీ కూడా తీరుస్తాడు. నీ కొడుకు ఉద్యోగం ఇస్తాడు ఆయన. మొదటిగా నా నీతిని, నా రాజ్యాన్ని, యేసయ్యను వెతుకు. యేసయ్యను నువ్వు ఎప్పుడైతే వెతకడం ప్రారంభిస్తావో, యేసయ్యలో నువ్వు ఎప్పుడైతే సంతోషిస్తావో, ఆయన నీ కోరికలన్నీ కూడా నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం కదా. ఎలాంటి కోరికలు అంటే దేవుని చిత్తానుసారమైన కోరికలు మనకు ఉండాలండి. దేవుని చిత్తానుసారమైన కోరిక ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో దాన్ని తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడు. 1 యోహాను 5:14-15 చదివితే, 1 యోహాను 5:14-15 ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యము ఏమనగా, మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించినది. మనం ఏమి అడిగినను మనము ఎరిగిన మన మాయను వేడుకొనిన మనవి మనకు కలిగినవని ఏమంటున్నాడండి?
ఆయన చిత్తానుసారముగా మనం అడిగినది ఆయన ఏం చేస్తాడంట? ఆలకిస్తాడు. మనం ఏది అడిగినా కూడా ఆయన మనవి ఆలకించేదేవుడు. మనం ఎదిగిన ఎడల, మనం ఆయన వేడుకున్న ఎడల మనకు తప్పకుండా దేవుడు ఇస్తాడు. దేవుని చిత్తం అడుగుతున్నాం. నేను మొన్న చెప్పాను, నీ చిత్తాన్ని పక్కన పెట్టి, నీ ఇష్టాన్ని పక్కన పెట్టి దేవుని ఇష్టాలు ఏంటో నువ్వు ఎంతసేపు మనం ఏమంటామంటే, మనం ఎప్పుడు కూడా గవర్నమెంట్ ప్రార్థన చేస్తాం. గవర్నమెంట్ ప్రార్థన. ఏ గవర్నమెంట్ ప్రార్థన చేసినా మోషే ఐగుప్తు ధర్మం కంటే క్రీస్తు కొరకు ఎంతో అనుభవించడానికి ఇష్టపడ్డాడు అని ప్రార్థన చేస్తాం. మంచిది, ఎస్, మోషే ఇష్టపడ్డాడు. మన ఈ సంగతి ఏంటి? ఈ గవర్నమెంట్ ప్రార్థన ఎంతకాలం నువ్వు చేస్తావు? ఎంతకాలం? పరాణ భక్తుడు అబ్రహాము గారు విశ్వాసముతో జీవించాడు కాబట్టి 100 సంవత్సరాలకి కుమారుడు పొందాడయ్యా. ఇస్సాకు కరువులో విత్తనం ఇచ్చాడు కాబట్టి ఫలించాడయ్యా. యోసేపు గారు ఐగుప్తు దేశంలో అన్ని చేతికి అప్పగిపోబడినప్పుడు నువ్వు అలా ఊరుకోలేదు కానీ అతను ప్రధానంగా చేస్తావయ్యా అని గవర్నమెంట్ ప్రార్థన ఎంతకాలం అడిగిపోయిన రికార్డు వల్ల చేసి 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 చేస్తా ఉంటాం. ఇది కాదు మీ ప్రార్థన. ఎంతకాలం అబ్రహాము, యోసేపు, దావీదు, ఇదేనా? బైబిల్ గ్రంథంలో ఎంతమంది లేరండి? ఈరోజు నీ ప్రార్థన మారిపోను కాక. అబ్రహాం దగ్గర నీ పేరు పెట్టుకో, ఇస్సాకు దగ్గర నీ పేరు పెట్టుకో, యాకోబు దగ్గర నీ పేరు పెట్టుకో, దావీదు దగ్గర నీ పేరు పెట్టుకో. ఇదిగో నా పితరులు ఏ విధంగా అయితే ప్రభువుని అంటి పెట్టుకుని వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చారు, ఇదిగో నేను నీ చిత్తాన్ని నెరవేర్చానయ్యా అని నువ్వు చెప్పగలవా? నువ్వు చెప్పగలవా? ఇది చెప్పట్లేదు. చాలా మంది చింతపడుతున్నారు. నాకు ఆ కోరిక లేదు. ఎప్పుడు చూసిన జీవిత కాలం అంతా కూడా లిస్ట్ ఇంత కొత్త లిస్ట్ తీసుకొచ్చి చేస్తామంటే, అయ్యా నాకు ఇది కావాలయ్యా, నాకు ఇది లేదయ్యా, అది లేదయ్యా, నాకు అది ఉందయ్యా, వాళ్ళు కారు కొనుక్కున్నారయ్యా, నేను కూడా కొనుక్కోవాలయ్యా, వారు నెక్లెస్ కొనుక్కున్నారయ్యా, నేను కూడా కొనేసుకోవాలయ్యా, నాకు నెక్లెస్ దయచేయమని. వాళ్ళు భూమి కొనుక్కున్నారంటారయ్యా, నేను కూడా భూమి కొనుక్కోవాలయ్యా, వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారంటాయా, నేను కూడా ఇల్లు కొనుక్కోవాలయ్యా. ఇస్తాడు దేవుడు. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చు. మనం ఏమి అడిగినను ఆయన మనవి ఆలకించునని భక్తుడైన యోహాను గారు చెప్తున్నారు. ఇప్పుడు తెలుసా, దేవుని చిత్తానుసారముగా నువ్వు అడిగితే ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. మూడవ విషయం ఏంటంటే, ఆయన ప్రేమ గల తోటమాలి. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయ మట్టుకు ఈ సంవత్సరమా కూడా ఉండనిమ్ము అని అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడండి? తోటమాలి అయిన యేసుక్రీస్తు యజమానుడైన తండ్రి అయిన దేవుడు అడుగుతున్నాడు, అయ్యా ఇదిగో నేను ఈ సంవత్సరం లోతుగా తవ్వుతాను. ఈ చెట్టు పైన ఆ ప్రియమని పెట్టారా, క్రైస్తవుడనే ఆ చెట్టు మీద తోటమాలి అయిన యేసుక్రీస్తుకి ఎంత ప్రేమ ఉందో చూడండి. ప్రేమ ఉండబట్టే కదండి నీవు తప్పిపోయినా, నువ్వు మాట వినకపోయినా, నువ్వు దేవుని సన్నిధికి రాకపోయినా, నీ జీవితాన్ని మార్చుకోకపోయినా, ఆయన ఇన్ని సంవత్సరాలు నేను భరిస్తూ 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 ఆయన నీ మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడంటే నీవు ఫలించాలని. దేవునికి స్తోత్రం కలుగుగాక. నీవు శాశ్వతమైన జీవములోనికి వెళ్ళడం కోసం. కొంతమంది అనుకుంటారంట, పేతురు రాసిన 2వ పత్రిక 3:9 అంటాడు, కొందరు ఆలస్యము ఎంచుకున్నట్టు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలని కోరుచు. అది ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. దీర్ఘశాంతం అండి. కుమారుడైన యేసుక్రీస్తు అనే తోటమాలికి నీ మీద ఏమో తెలుసా? దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు ఆయన. అందుకే ఆ దీర్ఘశాంతమే తండ్రి అయిన దేవుని దగ్గర ప్రతిమలు ఆడుకునేటట్టుగా చేస్తా ఉంది. హల్లెలూయా. తండ్రి అయిన దేవుని అడుగుతున్నాడు, అయ్యా ఒక్క సంవత్సరం నాకు అవకాశం ఉంది. ఆలస్యం అనుకుంటున్నావేమో, ఎలాగైనా జీవిస్తాను, నా ఇష్టం, నా జీవితం అనుకుంటున్నావేమో. దేవుడు రాబోతున్నాడు. ఈ 2025వ సంవత్సరం 3 రోజులుగా తెలిసిపోతుంది. 2026 రాబోతుంది. ఎంతమంది ఉంటామో ఎంతమంది పోతామో తెలియదు. ఉన్నప్పుడే నువ్వు దేవుడిని సరిగా అర్థం చేసుకో.
ఆయన ప్రేమేంటో నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆయన నీ పట్ల కలిగి ఉన్న చిత్తమేంటో జ్ఞాపకం చేసుకో. ఆయన కొరకు నీ జీవితం ఏ విధంగా ఉంటుందనేది నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు అడుగులు వేయాలి కొత్త సంవత్సరంలో. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమన్నాడు తెలుసా? అయ్యా 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 బ్రతిమలాడుకోండి. రోమపత్రిక 5:6 అంటున్నాడు, యాలయనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనులకు ఏమైపోయాడు? ఆయన చనిపోయాడు. ఎందుకు ఆయన బ్రతిమలాడుకున్నాడంటే ఆ చెట్టు, ఆ క్రైస్తవుడు ఎలా ఉన్నాడు తెలుసా? బలహీనమైన స్థితిలో ఉంటున్నాడు. చెట్టుకి ఏముందంటే బలహీనత ఉంది. అనేక రకాల బలహీనతలు తనలో ఉన్నాయి. అనేక రకాల బలహీనతల చేత అతడు ఫలించలేకపోతున్నాడు. మీరు ఎవరైనా అడగండి, బాబు ఎందుకయ్యా చర్చికి రావట్లేదు అని అడిగామనుకోండి, ఏం చెప్తాడు? బలహీనంగా ఉన్న పాస్టర్ గారు, రాత్రి పండాటికి వెళ్ళిపోయానండి, ఉళ్ళదిసిపోయిందండి, ఒళ్ళంతా కూడా పులిసిపోయిందండి, అందుకే ఈరోజు నేను సెలవు చేసుకున్నానండి అని అంటాడు. పోయి సెలవు తీసుకుని ఇంట్లో పడుకుంటాడంటే పడుకోడు. ఏం పట్టుకుంటాడు? సెల్ ఫోన్ పట్టుకుంటాడు. అందులో ఏం చేస్తాడు? ఏవేవో చేస్తాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు? కర్వాక్క పోతాడు. ఆ వాళ్ళ దగ్గర కూర్చుంటాడు. ఆ పిచ్చాపాటి ఏవి అవి మాట్లాడుకుని టైం పాస్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చేస్తాడు. అదేందో నువ్వు దేవుని దగ్గరకు వచ్చి ఆ పడుకోవటం మీద ఇక్కడ పడుకో. దేవుని మందిరంకి వచ్చి నువ్వు నిద్రపో. దేవుని మందిరంలో గడుపు. దేవుని మందిరంలోకి వచ్చి నువ్వు నిద్రపోతే ఆయన ఏం చేస్తాడంటే నిన్ను బాగు చేస్తాడు. నీకు మందు రాస్తాడు ఆయన. నీ గాయాన్ని కట్టే దేవుడు ఆయన. నీ హృదయాన్ని బలపరచడానికి సేవకుని ద్వారా బలమైన ఆదరణ కలిగించే మాటలు నీతో మాట్లాడే దేవుడు అయినాడు. ఆ దేవుని సన్నిధిని ఏం చేస్తారంటే ఈరోజు బలహీనతను అడ్డం పెట్టుకొని దేవుని సన్నిధికి రాకుండా మానేస్తున్నారు చాలా మంది. ఈరోజు నీ బలహీనత నుండి నిన్ను విడిపించడానికి ఆయన ప్రేమ చూపిస్తున్నాడు. ఎందుకంటే అయ్యా ఒక్క అవకాశం దయచేయి. ఇక మీరు గమనిస్తే భక్తిహీనత వచ్చినది, భక్తి లేని జీవితాలు అయిపోయినాయి. భక్తి లేకపోతే బ్రతుకి ఏమవుతుందంట? వ్యర్థమవుతుందని చెప్పి ఒక కవి రాస్తా ఉన్నాడండి. అర్థమవుతుందా? మళ్ళీ చెప్తాను. భక్తిహీనత వచ్చినది, భక్తి లేని జీవితాలంట. భక్తి లేకపోతే బ్రతుకే వ్యర్థమైపోతుంది. భక్తి లేకపోతే ఏమైంది? బ్రతుకు వ్యర్థం. నీ జీవితము వ్యర్థమైపోయేటట్లుగా ఉండకూడదు, కానీ నీ జీవితము ఫలించేటట్లుగా ఉండాలి. మనం ఎప్పుడు కూడా భక్తిహీనులుగా ఉండకూడదండి, భక్తి పరులుగా మనం ఉండాలి. అందుకే ప్రభు ఏం చేస్తున్నాడంటే ఆ తండ్రి అయిన దేవుని దగ్గర బ్రతుకులాడుకుంటున్నాడు. అయ్యా ఒక సంవత్సరం అవకాశం, ఈరోజు నీకు అవకాశం ఇచ్చాడంటే దేవుడు నువ్వేదో పెద్ద గొప్పవాడమని కాదు, నువ్వేదో గొప్ప వ్యక్తివని కాదు, అంత సంఘం దగ్గర వాడమని కాదు, ఆస్తి పరుడు అని కానే కాదు, తెలివైన వాడమని కానే కాదు. దాన్ని బట్టి నువ్వు ఏమవుతున్నాడు అవసరము. మనం ఇంకనూ బలహీనమై ఉండగా యుద్ధ కాలమున మన కొరకు ఆయన ఏమయ్యాడండి? చనిపోయాను. మన బలపరచండి. ఆ బలవంతుడైన యేసుక్రీస్తును ఈ ఉదయకాలం నా హృదయంలోనికి ఆహ్వానిద్దాం. నీకు ఒక అవకాశం దేవుడు ఇస్తున్నాడు. ఇక నుండి ఆయన మారు, నిజమైన మార్పు, పశ్చాత్తాపం నీలోనికి రావడానికి నీ హృదయం అనే ద్వారాలు తెరువు. ఆయన నీ హృదయంలోనికి ఆహ్వానించు. నీ సమస్త రోగముల నుండి, నీ బలహీనతల నుండి, నీ భవిష్యత్తును గురించిన చింత యావత్తును నా ప్రభు తీసివేసి నేను నూతనమైన స్థితిలోకి నా ప్రభు నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ కూడా దయచేయను గాక. ఆమె త్వరలో ఉంచుదాం. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. మిగతా విషయాలు మనం ధ్యానించడం తర్వాత దేవుడి ఉదయం మీతో మాట్లాడాడు. ఆయన మాట్లాడిన ప్రతి మాటను జ్ఞాపకం చేస్తూ, ఆయన మీతో మాట్లాడిన మాటలు జ్ఞాపకం చేస్తూ, చింతపడుతున్న తోట మాది చింతపడుతున్నాడు. ఎంతకాలం నేను మిమ్మల్ని సహించాలని ఆయన బాధపడుతున్నాడు. పండ్లను వెతకవలసిన తండ్రికి ఏమి కనపడని స్థితిలో ఉన్నప్పుడు కుమారుడైన తోట మాది బాధపడుతున్నాడు. ఈ పక్షాన నా తండ్రితో మాట్లాడుతున్నాడు. ఆయన సంభాషణ చేస్తూ ఉన్నాడు. అయ్యా నా బిడ్డల భవిష్యత్తును గురించి చింతపడుతున్నారయ్యా, వ్యాధుల గురించి చింతపడుతున్నారయ్యా, రోగుల గురించి చింతపడుతున్నారయ్యా, హృదయ వాంఛలు తీరడానికి చింతపడుతున్నారయ్యా అని నీ పక్షాన
నా ప్రభు తండ్రి అయిన దేవునికి కుమారుడు యేసుక్రీస్తు బ్రతులాడుతున్నాడు. ఆయన ఎంతో ప్రేమ కలిగిన దేవుడు అండి. ఆ ప్రేమమయుడిని ఈ మధ్యాహ్నం నీ వద్దునట్టుగా ఆహ్వానిస్తావా? ఆ ప్రేమ కలిగిన తండ్రి దేవుని చిత్తాన్ని ఎరిగి నడుస్తావా? నీ చిత్తాన్ని పక్కన పెట్టి, నీ కోరికలను పక్కన పెట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడుగా నువ్వు ఉంటావా? ఒక్కసారి ఆలోచించి చిన్న తీర్మానం తీసుకో. ఈ మధ్యాహ్నం మరికొన్ని రోజులు మనం కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతా ఉన్నాం. ఇంకా ఎంతకాలం మనం భక్తిహీనులుగా ఉంటాం? ఇంకా ఎంతకాలం ఈ లోకంలో మనం జీవిస్తాం? ప్రభువుని ప్రేమిస్తా ఉన్నాడు. ఆయన నీ కొరకు చేతులు చాపుతూ ఉన్నాడు. దినమెల్లా నీ కొరకు ఆయన చేతులు చాపుతున్నాడు. ఆయన చేతికి ఎదుగురా, ఆయన బలిష్టమైన రెక్కల కిందకురా. ఆయన రెక్కల కిందకు వస్తే నువ్వు బలపరచబడతావు, నువ్వు ఆదరించబడతావు, నువ్వు లేవనెత్తబడతావు. విత్తబడిన వాక్యం వరకు మన మధ్యలో నాన్నగారు ఉన్నారు. వారి ప్రార్థనలు నడిపిస్తున్నాడుగా మనమందరం కూడా ప్రార్థనలు ఏకీభవిద్దాం. విత్తబడిన వాక్యం వరకు నాన్నగారు ప్రార్థన చేస్తారు. స్తోత్ర ప్రభువా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, వందనాలయ్యా. స్తోత్రం ప్రభువా, నాయన ప్రభువా, కలిసిన సంవత్సరం నుంచి సంవత్సరం ఆఖరి వరకు ప్రభా, ఆఖరాలు ఆచారం వరకు ప్రభా, నాయన దాస్తాదారు వరకు ప్రభా మమ్మల్ని సజీవులుగా ఉంచి ఆయన భద్రపరచుకొని సన్నిధిలో మమ్మల్ని అందరి ఆత్మనస్తో ప్రభా నిన్ను శుద్ధించి కనపడే భాగ్యం మాకు అందరికి ఇచ్చినది. వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా. కనుక మహానీయుల మాటలు ప్రభా, నాయన మాకైతే ప్రభా నీతో ప్రభావం ప్రభు గడిపే ప్రభు గడిపే కార్యక్రమంలో మమ్మల్ని ప్రభా పోషించి రక్షించి నిన్ను సన్నిధిలో ప్రభావించడానికి వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ముఖ్యంగా ప్రభావైనా పాడే పాటలో మీరు ఉన్నారు ప్రభావ, దాని శక్తితో మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. నేను అలాగే స్థితిలో ఉన్నా తండ్రి ప్రభావ. నాయన ఆత్మ నేను వారు కదన్న ప్రభావ, ఆత్మకు ముందు వందనాలు ప్రభావ. నాయన పరిశుద్ధులైన పాపని నేను పెట్టే ప్రభావ, మా పాపాన్ని తీసేసి ప్రభావ, నైనా పాప హృదయం తీసేసి పాప రక్తం తీసి ప్రభావ, నీ పవిత్రమైన రక్తంతో ప్రభావ మమ్మల్ని భద్రపరిచి నీ ఆత్మను పంపనించండి అయ్యా. స్తోత్రం ప్రభావ. నాయన నీ రాజ్యం త్వరలో రాబోతున్నా ప్రభావ. నాయన మమ్మల్ని ప్రభావ, నాయన శరీర ప్రభావ నీ పాదపేట ప్రభావ, నీ పరమ రాజ్యంలో ప్రభావ మమ్మల్ని చేర్చుకునే భాగ్యం మాకు అందరూ దయచేయండి అయ్యా. స్తోత్రం ప్రభావ. నాయన వందనాలు ప్రభావ. నాయన దాసుదారుగా ప్రభావ వర్తమానం అందించారు ప్రభావ. నాయన ప్రభావ, నాయన స్తోత్రం ప్రభావ. దాసుదారు ప్రభావ, నాయన ప్రభావ కుటుంబాన్ని జీవించండి, ఆశ్రయించండి ప్రభావ. నాయన ప్రభావ ఆ వాక్యం ప్రభావ, నాయన మేము ప్రభావ, నాయన ప్రభావ ఎలాంటి ప్రభావ భద్రపరచుకోవాలో, ఎలా ప్రభావ గ్రహించాలి ప్రభావ, మా హృదయాల్లో మేము ఎలా భద్రపరచుకోవాలో ఉంచుకోవాలి ప్రభావ. సరేమో నేర్పించండి తండ్రి. స్తోత్రము ప్రభావ. నాయన ప్రభావ, నాయన నీ దాసులుగా దీవించి ఆశ్రదించండి ప్రభావ. నాయన భార్య బిడ్డలు దీవించండి ప్రభావ. నాయన స్తోత్రము ప్రభావ. నాయన తెలుసుకోవడం దీవించండి, ఆశ్రదించండి. అలాగే ప్రభావ ఎంతమంది బిడ్డలు వచ్చిన ప్రభావ, ప్రతి బిడ్డని ప్రభావ నాయన మీదే ప్రభావ నీ సన్నిధిలో ప్రభావ. కానీ ఏ అవసరాలతో వచ్చారో నీ ప్రభావ, ఏ బాధతో వచ్చారో, ఏ కష్టాలతో వచ్చారో ప్రభావ, ఏ ఆర్థిక ఇబ్బందితో వచ్చారు ప్రతి బిడ్డని ప్రభావ. రోగులైతే ప్రభావ స్వస్థపరిచిన ప్రభావ, ఆర్థిక ఇబ్బందులు తీర్చండి అయ్యా. స్తోత్రము ప్రభావ. నాయన ప్రభా ఈ 2-3 రోజుల్లో ప్రభా నాయన పాత సంవత్సరం పోతుంది ప్రభా, కొత్త సంవత్సరం వస్తుంది ప్రభా. ఇకనైనా ప్రభా మా జీవితాన్ని మార్చుకొని ప్రభా, ఇకనైనా ప్రభా నాయన 26 వస్తున్నావో 27 వస్తున్నావో రేపు వస్తున్నావు మాకు తెలియదు ప్రభా. ఎక్కడైనా మా మనసులో మార్చుకొని, మా యాసలు మార్చుకొని ప్రభా, నాయన ప్రభా మా బుద్ధులు మార్చుకొని ప్రభా, నాయన మా గుణాలు మార్చుకొని ప్రభా, నీలో ప్రభా ఎల్లప్పుడూ ప్రభా జీవించే భాగ్యం మా బిడ్డలందరికీ ప్రభా, మాకు మాకందరికీ ప్రభా దయచేయండి అయ్యా. స్తోత్రం ప్రభా. ఇకమైన ప్రభా నూతనాత్మను ప్రభా రక్షించే భాగ్యం మాకు దయచేయండి అయ్యా. నాయన సాధారణ సెలవు ప్రభా, నాయన ఎప్పుడో మిగిలిన ప్రభా నీ బిడ్డల ప్రభా, నేనా మీరే ప్రభా ఆనందం ప్రభా, మీరే ప్రభా చేయండి తండ్రి. స్తోత్రం ప్రభా. అలాగే పెంటకోటను మార్చండి, మారుమనసు కలదేయండి ప్రభా. నాయన ప్రభా తిరునామకు మార్చండి ప్రభా. స్తోత్రం ప్రభా. వచ్చిన బిడ్డలందరూ పేరు దీవించండి అయ్యా. గర్భిణీ సుఖమైన ప్రసవం దయచేయండి ప్రభా. వాద్యాలు ఇచ్చిన బిడ్డల ప్రభా, నాయన ఇంకా ప్రభా నీళ్ళు ప్రభా ఎల్లప్పుడూ కూడా ఇంకా ముందుకు నడిచే భాగ్యం పడికి ప్రభా, మంచిగా వాకించే మనసు దయచేయండి ప్రభా. పాటలు పాడే బిడ్డలు కూడా ప్రభా ముందుకెళ్ళి ప్రభా, నాయన పాటలు పాడే ప్రభా బిడ్డలందరినీ కూడా పేరు దీవించండి తండ్రి. అలాగే ఎవరి బిడ్డ శాఖ సేవలు ప్రభా ప్రభా మీ కలసేతులు నడిపించండి తండ్రి. స్తోత్రం ప్రభా. గర్భిణీ సుఖమైన ప్రసవం దయచేయండి తండ్రి. వందనాలు ప్రభా. నాయన అలాగే ప్రభా నాయన నూతన సంవత్సరం వస్తుంది ప్రభా. నాయన ప్రతి బిడ్డకి ప్రభా నాయన ఏ సాధారణ లేకుండా ప్రభా, నాయన నీ నూతన సంవత్సరంలో ప్రవేశించి నిన్ను శుద్ధించి గర్భాన్ని సంతరించే భాగ్యం నీ బిడ్డలందరికీ దయచేయండి. దైవ కృపా ప్రార్థన బిడ్డలు ప్రభా ఎక్కడ ఉన్నా ప్రభా, నాయన నీ బిడ్డలే స్తోత్రమా ప్రభా. నీ బిడ్డల ప్రభా ఎక్కడ ఉన్నా, ఎక్కడ ప్రభా దూరదేశాల్లో ఉన్నారు ప్రభా, ఎంత దూరం ఉన్నారు
విడిచిపడి వచ్చి ఉన్నారు ప్రభా, నీ సన్నిధి ప్రభా ఆ కుటుంబాన్ని దీవించండి, ఆస్వాదించండి ప్రభా. అలాగే ఉన్న ప్రభా ప్రతి కుటుంబాన్ని ప్రభా ఎవరైనా ప్రభా విడిచిపెట్టకుండా ప్రతి బిడ్డని ప్రభా మీరే కంచేసి కాపాడండి ప్రభా. స్తోత్రం. ఆత్మీయ బుద్ధులు సాయం చేయండి ప్రభా. నాయన ప్రభు రోగం నుండి స్వస్థపరచు ప్రభా. అలాగే ప్రభా నా కుటుంబాలు ఎక్కడున్నా ప్రభా నీ సన్నిధిలో కలిగిన స్తుతించే భాగ్యం దయచేయండి. అలాగే ప్రభా నాయన ప్రభా ఏదే హాస్పిటల్ ప్రభా ప్రణాళిక మీకు ఏమంటుంది మీరే ప్రభా హాస్పిటల్ చుట్టూ కంచేసి కాపాడండి ప్రభా. పనిచేసి పరివారందరూ ఏకమాలు దయచేయండి. రోగుల ప్రభావ స్వస్థపరచండి ప్రభా. స్తోత్రం. డాక్టర్ రాకపోవడంలో తోడుగా ఉండండి. ఆ కుటుంబాన్ని దీవించండి ప్రభా. ప్రసన్న ప్రభా మంచి మనసు మంచి జ్ఞానం దయచేయండి. కుటుంబాన్ని దీవించండి ప్రభా. ఇచ్చిన ప్రభా పాప చదువుకుంటు ఆ పాప ప్రభా మంచి జ్ఞానంతో కూడా చదువుకునే బాగా భార్యను కొట్టండి చదువుకోండి. అలాగే ప్రభా తోడు శాంతి సురేష్ బాబు ప్రభా ప్రభా నాయన జానబాబు జానబాబు ప్రభా నాయన నీ బిడ్డల ప్రభా ఎక్కడున్నా నీ బిడ్డల ప్రభా బిడ్డల ప్రభా నీరే కచ్చేసి కాపాడు. చాలా చేరుగా ఉందన్నారు ప్రభా. ఆ బిడ్డల ప్రభా నాయన మీరే కచ్చేసి కాపాడు. అలాగే ప్రభా వచ్చిన బిడ్డలందరినీ ప్రభా పేరు 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 దీవించి ఆశ్రదించారు. రానని ఉంటే ప్రభా నీ రాక ఆశ్రదం మళ్ళీ ప్రభా కలుసుకొని సృష్టించే భాగ్యం మాకు అందరూ దయచేయమని చేస్తున్నామంటే పరంతండి. ఆమె